హాయ్ గాయ్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే మీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా కలిపి ఒక వ్లాగ్గా చేశానండి. సో ఇవాళ మా సన్నికి కూడా మా బావ కొడుకు కూడా స్కూల్ లేదు. సో అందుకనేసి ఇద్దరికి చిన్న చిన్న దోశలు అయితే వేసిస్తున్నాను. ఇవి ఆల్రెడీ నేను ఒక షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను. పిల్లలకి ఇలా చిన్నగా వేసిస్తే చాలా ఇష్టం అనమాట. అంటే వాళ్ళు పిక్ చేసుకొని తినేస్తారు, చేత్తో మనం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఒక్కొక్క దోశ ఈజీగా తినేస్తారనమాట. మనము ఇదంతా కలిపిన ఒక 2 దోసెస్ అంత పెద్ద దోస వేసినంత అంతేనండి, తినేస్తారు. చాలా ఈజీగా తినేస్తారు, బాగుంటుంది కూడా. సో ఫస్ట్ అయితే వాడికి తినిపించేటప్పుడు నేను ఏది స్క్రీన్ టైం పెట్టను. అస్సలు ఇంతవరకు అయితే స్క్రీన్ టైమే నేను అసలు ఎప్పుడు మా ఇంట్లో టీవీకి అసలు రీఛార్జే చేపివన్నమాట. సో అలా అడుగుతూ ఉంటాను, ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. సో కంపల్సరీగా బుక్సే అని కాదు, ఏదో ఒకటి అంటే సో బుక్స్ ఉంటే వాడు అలా చూసుకుంటూ ఉంటాడు, అలా పెడతా ఉంటాడు అనమాట. మామూలుగా అయితే చైర్లో కూర్చొని తినేస్తాడు, బట్ వాళ్ళ అన్న ఉన్నాడు కదా ఇవాళ. సో అందుకనేసి వాడితో ఆడుకుంటున్నాడు అనమాట. ఆడుకుంటూ అలా తినేస్తున్నారు, ఇద్దరు తినేస్తున్నారు. ఒకసారి మీరే ఇక్కడ చూడండి. ఇద్దరికి పెద్ద దోశలని నాకు వేసుకున్నాను, చిన్న దోశలు వాడికి వేసి ఇచ్చానమాట. ఏది పిక్ చేసుకుంటే చిన్నవే తీసుకొని తినేస్తున్నారు, పెద్ద వద్దు అని చెప్పేసి. చూడండి ఒకసారి, పెద్ద వద్దంట, చిన్నదే కావాలంట. ఏది తీసుకుంటారా అంటే చిన్నదే అనుకుంటా. సో ఇది చాపర్ నేను మొన్న వాడి బర్త్డేకి గిఫ్ట్ చేశారు వాళ్ళ మామ. సో చాలా బాగా వాళ్ళిద్దరు అయితే ఆడుకుంటా నీట్గా తినేశారు. సో చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్. అది కాక స్కూల్ లేదు కదా, వర్షం పడింది. అంటే స్కూల్ ఏముంది, వర్షం పడింది. వాడు పియాన్స్తో ఆడుకోవాలనేసి ఉండిపోయాడు. ఇక్కడ వాడు బుక్స్ అన్నీ తీసేసాడండి, అసలు అంతా ఫుల్ తీసేసాడు. రోబో సినిమాలో రజనీకాంత్ గారు చదువుతారు కదా, అలా చదువుతున్నాడు అనమాట. ఇలా తిరుక్కుంటా ఇలా తిప్పుకుంటా. సో ఇలా అయితే మార్నింగ్ గడిచిపోయింది. ఇంక ఇది ఆఫ్టర్నూన్. సో నాకు ఆ రోజు ఫుల్ కోల్డ్ అయిపోయి హెడేక్ ఎక్కువ వచ్చేసింది, అంతా బాగాలేదనమాట. సో ఇదేమంటే ఆఫ్టర్నూన్ సాంబార్ అయితే మా హస్బెండ్ బయట నుంచే తీసుకొచ్చారు. చికెన్ తను కొద్ది కుక్ చేశారు, ఇంకా వాటర్ కూడా తీసుకొచ్చారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొన్ని టైమ్స్ హ్యాపీ అనిపిస్తుంది కదా మనకు, మన హస్బెండ్స్ అర్థం చేసుకొని మనకి బాగాలేనప్పుడు చేస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా స్టవ్ ఏంటా అంటే ఏం లేదు, అంటే మామూలుగా ఏమైనా వంట చేశారనుకోండి ఫుల్ మెసేజ్ చేసేస్తారనమాట. నువ్వు చేసేది వద్దు, నువ్వు ఇంత నేను క్లీన్ చేసుకునేది వద్దు అని చెప్తూ ఉంటాను. సో బట్ ఇవాళ కొద్దిగా అంతా కూడా మరి అంత మెస్సీ చేయలేదు, అది కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేస్తున్నాను, గోబీ పకోడా. సో పియాంచ్ కూడా తింటాడు. మేము ఆఫ్ కోర్స్ పియాంచ్కి బయట నుంచి కూడా ఏం పెట్టమండి, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేస్తాను. ఇంకా చిన్నోడు కదా, 2 years అవుతుంది అంతే, అందుకని ఏది పెట్టను, ఏవో కొన్ని పెడతాను అంతే. సో స్ట్రాబెర్రీస్ పియాంచ్ అయితే ఒకటని తింటాడు, అసలు తినడు. అందుకనేసి ఇంకా నేను స్ట్రాబెర్రీస్ తింటాను. ఇది మా హస్బెండ్కి అండ్ పియాంచ్కి ఇద్దరికి కలిపి పపాయ పెడుతున్నాను. ఇంకా 4 ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ ఫస్ట్ కొద్ది పుల్లగా ఉంటాయి, కానీ అలవాటు అయితే మాత్రం వాటిని వదులుకోలేమన్నమాట, చాలా బాగుంటాయి. ఇంక ఈ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా, గోబీ పకోడా చేయడము. నాకైతే పెద్దగా చెప్పాలని కూడా లేదు. శనగపిండి, కారం పొడి, ధనియా పొడి. సో ఇదేమంటే సాల్ట్ అండి, పింక్ సాల్ట్ వేస్తున్నాను. మా హస్బెండ్ డైట్ చేస్తారు కదా, ఇంట్లో ఎక్కువ ఆల్మోస్ట్ పింక్ సాల్టే యూస్ చేస్తామన్నమాట. రొటీన్ మెథడే. సో అంత ధనియా పొడి అంత దాంట్లో పైన ఏం వేసానంటే కార్న్ఫ్లోర్ వేసాను. అవి వేసి జస్ట్ కలిపేసి మళ్ళీ ఆ తర్వాత ఇది కలిపేసి కొద్దిగా వాటర్ చల్లుకొని కలిపేసాను అనమాట, ఎక్కువ ఏం లేదు. సో మీరు చూస్తే ఇక్కడ చాలా బాగా సాఫ్ట్గా కుక్ అయింది, ఇంకోటి క్రిస్పీగా కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, యాన్స్ తింటాడు. సో సూపర్ ఉందా అని చెప్తుంటే సూపర్ అని చెప్తున్నాడు అనమాట. ఇంకోటి ఏమంటే వాడు గోబీ పకోడా కన్నా ఎక్కువగా మనము ఇది కరివేపాకు ఉంది కదా, కొరియాండర్ అంటే కర్రీ లీవ్స్ ఎక్కువ తింటున్నాడండి. అసలు అవి మళ్ళీ తిన్నాడు, మళ్ళీ నోట్ల నుంచి తీసేస్తున్నాడు, ఏంది ఇది అనేసి. బట్ వాడి బుడ్డి చేతులతో ఎంత బాగా తింటున్నాడో ఈవినింగ్ అయితే. సో పర్ఫెక్ట్ స్నాక్ అనుకున్నా నేను, అబ్బా బాగా ఇష్టంగా తింటున్నాలని. ఇదే ఫస్ట్ టైం అనమాట పియాన్స్కి నేను చేసి ఇచ్చిండేది. ఆయిల్ ఫుడ్ వద్దు అని అనుకుంటూ ఏం పెట్టలేదనమాట. బట్ ఇంకొకటి, పిల్లలు ఆయిల్ ఫుడ్ ఏదైనా తిన్నారనుకోండి, మస్ట్ అండ్ షుడ్గా మీరు వాటర్ అయితే తాపిస్తుండాలన్నమాట, గొంతు ఆరకపోతూ ఉంటుంది. సో ఇదా అండి ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్ అనేది నాకు వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చాలా డేస్ నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నాను, బట్ సక్సెస్ రావడం లేదు. ఐ హోప్ మంచిగా వీడియోస్ పెడతాను, మీరు కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో బాయ్ అండి. ఇట్స్ మీ పియాన్స్ రాథోడ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.